నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. డిసెంబర్ 9లోగా అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం. త్వరలోనే మెట్రో విస్తరణ పనులు ప్రారంభిస్తామన్న సీఎం. ప్రపంచాన్ని శాసించే స్థాయికి భారత్ ఎదుగుతోందన్న రాజ్నాథ్. పటేల్ కలలు కన్న దేశాన్ని నిర్మించేందుకు కృషి చేస్తున్నామని వెల్లడి. పేర్లు మార్చి కాంగ్రెస్ బీఆర్ఎస్ వేడుకలు నిర్వహిస్తున్నాయన్న కిషన్ రెడ్డి. మజ్లిస్కు భయపడి చరిత్రను కనుమరుగు చేస్తున్నారని ధ్వజం. జీఎస్టీ 2.0తో ప్రజలపై భారం తగ్గించామన్న నిర్మల. సంస్కరణలతో సామాన్యులకు కొనుగోలు శక్తి పెరుగుతుందని వెల్లడి. కెనడా ఉగ్రవాద సంస్థ సిక్ ఫర్ జస్టిస్ హెచ్చరికలు. వాంకోవర్లోని భారత దౌత్య కార్యాలయాన్ని ముట్టడిస్తామని ప్రకటన. జాతీయ సమగ్రతను దెబ్బతీసే కుట్రలను తిప్పికొట్టాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాజ్నాథ్ జాతీయ జెండా ఆవిష్కరించారు. వల్లభాయ్ పటేల్ సమర్థత వల్లే హైదరాబాద్ సంస్థానం భారత్లో కలిసిందన్న రక్షణ మంత్రి పటేల్ కలలు కన్న దేశాన్ని నిర్మించేందుకు మోదీ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. భారతదేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనమైన సెప్టెంబర్ 17ను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ విమోచన దినంగా నిర్వహించింది. కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో నిర్వహిస్తున్న వేడుకలకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత పరేడ్ మైదానంలోని అమర జవాన్ల స్మృతి స్థల్ వద్ద నివాళులర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి నివాళులర్పించారు. భద్రతా బలగాల గౌరవవందనం స్వీకరించారు. నిజాం పాలనలో రజాకార్లు అనేక దారుణాలు చేశారన్న రాజ్నాథ్ సింగ్ రజాకార్ల ఆగడాలు తట్టుకోలేక ప్రజలు తిరగబడ్డారని గుర్తు చేశారు. పటేల్ సమర్థత వల్లే హైదరాబాద్ సంస్థానం భారత్లో కలిసిందని తెలిపారు. ఆపరేషన్ పోలోతో సర్దార్ పటేల్ ఎంతో ముందు చూపుతో వ్యవహరించారన్న రాజ్నాథ్ పటేల్ కలలు కన్న దేశాన్ని నిర్మించేందుకు మోదీ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. न कि सेना का हस्तक्षेप, क्योंकि हैदराबाद का विलय भारत का यह एक आंतरिक मामला था। भाइयों और बहनों, ऑपरेशन पोलो की सफलता और हैदराबाद का भारत में विलय यह वह गौरवशाली अध्याय है जिसने दुनिया को दिखा दिया है कि भारत अपनी एकता की रक्षा करने में हमेशा से सक्षम भी है, सामर्थ्यवान भी है। प्रधानमंत्री श्री मोदी जी के नेतृत्व में यह सामर्थ्य हमारा और बढ़ा है। इसलिए अब कोई भी ताकत भारत की संप्रभुता को, भारत की एकता और अखंडता को चुनौती नहीं दे सकती है अथवा चुनौती देने की हिम्मत नहीं कर सकती है। आपने हाल में ही मई के महीने में ऑपरेशन सिंदूर देखा है। मेरे बहनों भाइयों, मेरे सेना सीएफएफ के सारे जवानों ने मिलकर जो कार्रवाई की है उसकी जितनी भी सराहना की जाए वह कम है। उन्होंने पहलगाम में आकर धर्म पूछकर हमारे लोगों को मारा, उनके आतंकवादियों ने, लेकिन हमारे सेना के जवानों ने उन्हें मारा है तो धर्म पूछकर नहीं मारा है, उनका कर्म देखकर मारा है। बहनों भाइयों, यह भारत और पाकिस्तान के बीच सबसे बड़ा एक मौलिक अंतर है। मेरे बहनों भाइयों, ప్రధాని మోడీ ఆదేశాలతో విమోచన దినోత్సవాన్ని కేంద్రం అధికారికంగా నిర్వహిస్తోందన్న మరో కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ తెలంగాణ విముక్తి కోసం పోరాడిన వారిని కేంద్రం గుర్తించి గౌరవిస్తుందని పేర్కొన్నారు. కాసిం రజ్వీ నేతృత్వంలోని రజాకార్లు తెలంగాణ పల్లెల మీద పడి దోచుకున్నారని, బలవంతంగా హత్యలు, అత్యాచారాలు చేశారన్న కిషన్ రెడ్డి సర్దార్ వల్లభాయ్ పటేల్ నిజాం మెడలు వంచి స్వాతంత్రాన్ని సిద్ధించారని అన్నారు. తెలంగాణకు స్వాతంత్ర్యం వచ్చిన సెప్టెంబర్ 17న ఎందుకు జాతీయ జెండా ఎగురవేయడం లేదో చెప్పాలని ప్రశ్నించారు. పేర్లు మార్చి కాంగ్రెస్ బీఆర్ఎస్లు వేడుకలు నిర్వహిస్తున్నాయన్న కిషన్ రెడ్డి మజ్లిస్కు భయపడి చరిత్రను కనుమరుగు చేస్తున్నారని ఆరోపించారు. నేను కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఈ యొక్క హైదరాబాద్ సంస్థానం కొన్ని జిల్లాలు ఏవైతే కర్ణాటకలో కలిశాయో అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము హైదరాబాద్ ముక్తి దివస్ పేరు మీద కర్ణాటకలో అఫీషియల్ గా నిర్వహిస్తా ఉన్నారు. కొన్ని జిల్లాలు మహారాష్ట్రలో కలిశాయి.
ఈ హైదరాబాద్ సంస్థానంలో ఉన్న జిల్లాలు, అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము హైదరాబాద్ ముక్తి దివస్ పేరు మీద మహారాష్ట్రలో నిర్వహిస్తూ ఉన్నారు. మళ్ళీ ఇక్కడున్న వాళ్ళకి ఏం రోగం వచ్చిందని అడుగుతా ఉన్నాను. ఎందుకు ఇన్ని సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ గతంలో కానీ ఇప్పుడు కానీ ఎందుకు అఫీషియల్గా నిర్వహించడం అనేది అడుగుతా ఉన్నాను. ఈరోజు ఈ యొక్క గత 78 సంవత్సరాలుగా ఈ యొక్క హైదరాబాద్ ముక్తి దివస్, హైదరాబాద్ లిబరేషన్ డే జరపకపోవడానికి కారణము ఏదైతే నిజాం రాజ్యంలో కాసిం రజీ నేతృత్వంలో ఎంఐఎం పార్టీని స్థాపించి వాళ్ళ ప్రైవేట్ ఆర్మీ అయినటువంటి రజాకారులు ఆ రోజు ఇక్కడ 3 రంగుల జెండా ఎగరకుండా వందే మాతరం అంటే అనేక మందిని ఏ రకంగా ఊచకోత కోశారో మనకు తెలుసు. అందుకే ఆ ఎంఐఎం పార్టీకి భయపడి ఇన్ని సంవత్సరాలుగా ఈ యొక్క చరిత్రను, ఈ యొక్క త్యాగాలను, ఈ బలిదానాలను, ఈ వాస్తవాలను తొక్కి పెడతా ఉన్నారని మనం చేస్తా ఉన్నాను. ఓట్ల కోసం ఈ యొక్క ఎంఐఎం పార్టీకి భయపడి ఈ యొక్క తెలంగాణ చరిత్రను ఈరోజు వక్రీకరించి అనేక రకాలుగా పేర్లు పెడతా ఉన్నారు. నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, ఈ నాయకులు ఎవరైతున్నారో మజ్లిస్ పార్టీ కనిపిస్తే వంగి వంగి సలాములు కొట్టేటువంటి ఈ రాజకీయ పార్టీలకు తెలంగాణ ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారు. అమిత్ షా చొరవ వల్లే కేంద్రం తెలంగాణ విమోచన వేడుకలను అధికారికంగా నిర్వహిస్తుందన్న కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఒక వర్గాన్ని సంతృప్తిపరిచేందుకు రాష్ట్ర పాలకులు అధికారికంగా వేడుకల్ని నిర్వహించడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక గల్లీ గల్లీలో జాతీయ జెండా ఎగరవేస్తామని స్పష్టం చేశారు. స్వాతంత్రం వచ్చిన రోజు గల్లీ గల్లీలో, బస్తీ బస్తీలో, పాఠశాలలు కానీ ఎక్కడ కానీ ఘనంగా ఒక పండుగ వాతావరణంలో 26 జనవరి 15 ఆగస్టు లాగా ఇవాళ పండుగ జరుపుకోవాల్సిన సందర్భంలో ఇవాళ గతంలో పాలకులు కానీ ఇప్పుడు పాలకులు కానీ దీన్ని వివాదాస్పదం సృష్టించి కేవలం వాళ్ళ కార్యాలయాలకు మాత్రమే పరిమితం చేసి ఇలా తెలంగాణ వీరుల యొక్క, తెలంగాణ త్యాగదనుల యొక్క త్యాగాలను ఇలా అవమానపరిచిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, శ్రీ అమిత్ షా గారి నేతృత్వంలో ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ చరిత్రను తెరమరుగు చేయం, తెలంగాణ చరిత్ర శాశ్వతంగా ఉండాలి, భావి తరాలకు స్ఫూర్తిగా ఉండాలి. ఇది మరో జలియన్ వాలాబాగ్ సంఘటన. అందుకే మేము అధికారికంగా నిర్వహిస్తామని చెప్పి వాళ్ళ దాన్ని చూపెట్టిన ఘనత వాళ్ళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. కాబట్టి తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఈ పాలకులకు కుట్రలను, ఈ పాలకులకు కుతంత్రాలను తెలంగాణ సమాజం ఆలోచించాలి. పాలకులు సమాధానం చెప్పాలి. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపడంలో మీకు ఉన్న ఇబ్బందులని ఓటు బ్యాంక్ పాలిటిక్స్, ఒక వర్గం ఒకటి కోసం ఈ రోజు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని వివాదాస్పదంగా చేస్తున్న విషయాన్ని తెలంగాణ సమాజం ఆలోచించాలి. ప్రసంగాల అనంతరం పరేడ్ మైదానంలో కేంద్ర సాంస్కృతిక శాఖ ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను రాజ్నాథ్ తిలకించారు. అంతకుముందు విమోచన దినోత్సవంలో భాగంగా ప్రదర్శించిన తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలైన బతుకమ్మ, బోనాలు, కోలాటం, మహిళల డప్పు నృత్యాలు, కొమ్ము కోయ, గుస్సాడి, థింసా నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో పాటు కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఎంపీ ఈటెల రాజేందర్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. పరేడ్ మైదానంలో విమోచన దినోత్సవం కార్యక్రమం అనంతరం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పికెట్ పార్క్లో ఏర్పాటు చేసిన వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించారు.
హైదరాబాద్ మెట్రో రైలులో సెక్యూరిటీ గార్డులుగా ట్రాన్స్జెండర్లు నియమితులయ్యారు. ఎంపికైన 20 మంది మంత్రి అడ్లూరి లక్ష్మి నియామక పత్రాలను అందజేశారు. సుమారు 400 మంది దరఖాస్తు చేసుకోగా అర్హత ఉన్న 20 మందిని ఎంపిక చేసినట్లు మంత్రి తెలిపారు. ట్రాన్స్జెండర్లు తలెత్తుకొని బతికే వారిని నిరూపించుకునేందుకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించిందన్నారు. ట్రాన్స్జెండర్లు సమాజంలో గౌరవంగా బతికేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. హైదరాబాద్లోని ఇబ్రహీంబాగ్లో విద్యుత్ శాఖలో ఏడీఈగా పనిచేస్తున్న అంబేద్కర్కు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. పోలీసులు అతడిని చెంచల్గూడ జైలుకు తరలించారు. అవినీతి ఆరోపణలు, ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారంలో అంబేద్కర్తో పాటు అతని బంధువుల ఇళ్లలో ఏసీబీ అధికారులు మంగళవారం సోదాలు చేపట్టారు. హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో ఏకకాలంలో 15 చోట్ల సోదాలు చేపట్టిన అధికారులు భారీగా ఆదాయానికి మించి ఆస్తులు గుర్తించారు. అంబేద్కర్ బంధువు నివాసంలో 2,18,00,000 రూపాయల నగదును గుర్తించారు. హైదరాబాద్లో 6 ప్లాట్లు, గచ్చిబౌలిలో 5 అంతస్తుల భవనంతో పాటు మరో ఖరీదైన భవనం, 1000 గజాల్లో వ్యవసాయ క్షేత్రం, సూర్యాపేటలో 10 ఎకరాల వ్యవసాయ భూమిని, భారీగా బంగారంతో పాటు ఆయన పేరు మీద బ్యాంకులో 78 లక్షల రూపాయల డిపాజిట్లు, కారులో మరో 5 లక్షల రూపాయలను ఏసీబీ గుర్తించింది. భారీగా నగదు, డాక్యుమెంట్లు గుర్తించడంతో అధికారులు విస్తుపోయారు. కస్టడీలోకి తీసుకుని విచారించాలని భావించిన ఏసీబీ అధికారులు నిన్న అరెస్టు చేసి ఇవాళ ఉదయం ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించడంతో చెంచల్గూడ జైలుకు తరలించారు. బంగారం దుకాణాల యజమానుల లక్ష్యంగా రాష్ట్రంలో పలు చోట్ల ఐటీ అధికారుల సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ బంజారాహిల్స్లోని రోడ్ నెంబర్ 10, సికింద్రాబాద్, వరంగల్లోనూ ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. ఉదయాన్నే సికింద్రాబాద్లోని జగదీష్ అనే బంగారం వ్యాపారి నివాసానికి చేరుకున్న ఐటీ అధికారులు సోదాలు ప్రారంభించారు. జనరల్ బజార్లో ఎన్నో ఏళ్లుగా వ్యాపారం నిర్వహిస్తున్న జగదీష్ ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులతో పాటు ఐటీ చెల్లింపుల్లో తేడాలు ఉన్న నేపథ్యంలో సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ హెచ్సీఏలో నిధుల దుర్వినియోగం, కమిటీ నియామకంలో అక్రమాలపై సిఐడి దర్యాప్తు చేస్తున్న క్రమంలో విస్మయకర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు అర్చనపల్లి జగన్మోహన్ రావు గతంలో పంజాబ్లోనూ ఫోర్జరీ దందాకు పాల్పడినట్లు సిఐడి సమాచారం సేకరించింది. హ్యాండ్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా కొనసాగిన సమయంలో జగన్మోహన్ రావు మరికొందరితో కలిసి ఫోర్జరీ పత్రాలతో లక్షల్లో ఫెడరేషన్ నిధుల్ని అక్రమంగా డ్రా చేసినట్లు తేలింది. ఇందుకు గాను 2021 ఆగస్టులో అతడిని అధ్యక్ష బాధ్యతల నుంచి తొలగించినట్లు సిఐడికి సమాచారం అందింది. నిధుల దుర్వినియోగం, ఫోర్జరీ, అక్రమాల కేసులో అరెస్టైన హెచ్సీఏ మాజీ అధ్యక్షుడు జగన్మోహన్ రావు కేసు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గతంలో పంజాబ్ హ్యాండ్బాల్ అధ్యక్షుడిగా కొనసాగిన సమయంలో ఫెడరేషన్ నిధులు అక్రమంగా డ్రా చేసినందుకు గాను అతన్ని అధ్యక్ష పదవి నుంచి తొలగించినట్లు తేలింది. రాష్ట్రంలో హెచ్సీఏ కేసు దర్యాప్తు చేస్తున్న సిఐడి నిధుల దుర్వినియోగంపై పటియాలా న్యాయస్థానం పరిధిలో ఓ ఠాణాలో నమోదైన కేసు వివరాలను సేకరించింది. పంజాబ్లోని ఒక ఫెడరేషన్ జగన్మోహన్ రావు ఏకంగా అధ్యక్షుడిగా ఎన్నిక కావడానికి గల నేపథ్యం, ఈ క్రమంలో జగన్మోహన్ రావు సాగించిన కార్యకలాపాలపై పూర్తి వివరాలు సేకరించడంలో నిమగ్నమైంది. అలాగే హెచ్సీఏ బ్యాంకు ఖాతాలోని లావాదేవీలపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు బీసీసీఐ ప్రతినిధుల నుంచి పలు వివరాలు సేకరిస్తోంది. మరోవైపు హెచ్సీఏకు సెలెక్టర్లు, కోచ్లు, ఎంపైర్లలో పలువురిని పరిశీలన చేయకుండానే కేవలం డబ్బులు తీసుకుని జగన్మోహన్ రావు నియమించినట్లు సిఐడి గుర్తించింది. దీనికి తోడు బీసీసీఐ విడుదల చేసిన నిధుల వ్యయంపై ఇప్పటికే ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించడంపై నిమగ్నమైన సిఐడి ఆ నివేదిక అందిన అనంతరం అభియోగపత్రం దాఖలు చేసేందుకు సిద్ధమవుతోంది. హెచ్సీఏలో నిధుల దుర్వినియోగంపై ఓవైపు ఫోరెన్సిక్ ఆడిట్ జరుగుతుండగానే మరోవైపు జగన్మోహన్ రావు హెచ్సీఏ అధ్యక్షుడిగా ఎన్నికైన తీరుపై సిఐడి లోతుగా ఆరా తీసింది. ఇందులో భాగంగా పట్నా హైకోర్టుకు చీఫ్ జస్టిస్ గా వ్యవహరించిన హెచ్సీఏ మాజీ అంబుడ్స్మెన్, ఎథిక్స్ ఆఫీసర్ ఎల్ నరసింహారెడ్డికి జూలై 5న సిఐడి లేఖ రాసింది. గౌలిపుర క్రికెట్ క్లబ్ పేరును శ్రీచక్ర క్రికెట్ క్లబ్ పేరు మార్చే విషయంలో 2018 జనవరి 31న ఆయన జారీ చేసిన ప్రొసీడింగ్స్ వివరాలివ్వాలని కోరింది. ఇందుకు గౌలిపుర క్రికెట్ క్లబ్ ను శ్రీచక్ర క్రికెట్ క్లబ్ గా మార్చినట్లు చూపిన తీరు చట్టవిరుద్ధమని ఎల్ నరసింహారెడ్డి జూలై 7న లిఖితపూర్వకంగా వాంగ్మూలం పంపించారు. మరోవైపు హైదరాబాద్ డిస్టిక్ రిజిస్ట్రార్ గా వ్యవహరించిన రవీందర్ నుంచి సిఐడి వివరాలు సేకరించింది. రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం గౌలిపుర, శ్రీచక్ర క్రికెట్ క్లబ్లు రెండు వేరువేరని ఆయన స్పష్టం చేశారు. కానీ జగన్మోహన్ రావు మాత్రం గౌలిపుర క్రికెట్ క్లబ్నే శ్రీచక్ర క్రికెట్ క్లబ్ గా మార్చామని, కొత్త క్లబ్లో తాను కోశాధికారినంటూ హెచ్సీఏ ఎన్నికల్లో పాల్గొని అధ్యక్షుడిగా గెలిచారు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రావు ఎన్నిక చట్టవిరుద్ధంగా జరిగిందనే కీలకాధారాలు సిఐడికి చిక్కాయి.
20% ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాహనాలకు సురక్షితం కాదంటూ వస్తున్న వార్తల అవాస్తవమని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి స్పష్టం చేశారు. బయో ఇంధనం వల్ల వాహనాల ఇంజిన్లు దెబ్బతింటాయని జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర మంత్రి కొట్టిపారేశారు. పెట్రోల్లో 20% ఇథనాల్ కలపటం వల్ల వాహనాల మైలేజీ తగ్గుతోందనేది చెత్తవాదన అని వివరించారు. అయితే ఇప్పటికే పాతవైన వాహనాల్లో మాత్రం దీర్ఘకాలంలో గ్యాస్కెట్లు, ఇంధన రబ్బరు గొట్టాలు, పైపులను మార్చాల్సి రావచ్చని అది సాధారణమేనని తెలిపారు. ఇథనాల్తో సమస్యలు వస్తాయని ప్రజల్లో కావాలని తప్పుడు భయాలను సృష్టిస్తున్నారని హర్దీప్ సింగ్ పురి మండిపడ్డారు. భారత్లో ఇంధన డిమాండ్ రాబోయే 2 దశాబ్దాలలో ప్రపంచ దేశాల్లో ఉన్న దానికంటే 3 రెట్లు పెరగనుందని, అలాంటి సమయంలో పర్యావరణ హితమైన ఇథనాల్ ప్రధాన ఇంధన వనరు అవుతుందని కేంద్ర మంత్రి అంచనా వేశారు. ఇథనాల్ కలిసిన పెట్రోల్తో ఇంజిన్ సమస్యలు తలెత్తవని ఇప్పటికే పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వ శాఖ స్పష్టత ఇచ్చింది. ఇథనాల్ వల్ల కర్బన ఉద్గారాలు తగ్గుతాయని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందని పేర్కొంది. కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సైతం పలుమార్లు ఇదే విషయం చెప్పారు. ప్రధాని మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని గుజరాత్లో ఆయన చదివిన పూజ్య మహాత్మాగాంధీ స్కూల్లో స్వచ్ఛతా హీ సేవ థీమ్తో రంగోలీ పోటీలను నిర్వహించారు. ఈ పోటీలో 90 మంది ఔత్సాహికులు పాల్గొని 75 రంగోలీలు రూపొందించారు. మోదీ చిత్రాలను రంగులతో అద్భుతంగా తీర్చిదిద్దారు. ఆపరేషన్ సింధూర్, ఆర్టికల్ 370 రద్దు, స్వచ్ఛ భారత్ మిషన్లపై వేసిన రంగోలీలు ఆకట్టుకున్నాయి. ప్రధాని మోదీకి రాష్ట్రపతి సహా ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అసాధారణ నాయకత్వం, కృషితో గొప్ప లక్ష్యాలు సాధించే సంస్కృతి పెంపొందించారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పోస్ట్ చేశారు. ప్రపంచం మోదీ మార్గదర్శకత్వంపై విశ్వాసం వ్యక్తం చేస్తోందని తెలిపారు. 50 ఏళ్లుగా అలసిపోకుండా దేశ సేవలో నిమగ్నమైన మోదీ త్యాగం, అంకితభావానికి చిహ్నమని కేంద్ర మంత్రి అమిత్ షా పోస్ట్ చేశారు. దేశానికి స్థిరత్వం, ప్రగతి అందించిన నాయకుడిగా, దేశాన్ని కొత్త దిశలో తీసుకెళ్తున్న దూరదృష్టి గల నేతగా కేంద్ర మంత్రులు కొనియాడారు. మోదీ భరతమాత ముద్దుబిడ్డ అని పలువురు ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాసుకొచ్చారు. మోదీ మంచి ఆరోగ్యం, దీర్ఘాయువుతో జీవించాలని ప్రార్థిస్తున్నట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పోస్ట్ చేశారు. సమాజ్వాదీ, టీఎంసీ నేతలు ప్రధానికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్, టెక్ దిగ్గజం బిల్ గేట్స్, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, బాలీవుడ్ నటులు అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్లు మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. మోదీ 75వ పుట్టినరోజు సందర్భంగా తలపెట్టిన సేవా పక్వాడాలో భాగంగా దేశవ్యాప్తంగా బీజేపీ రక్తదాన శిబిరాలు, స్వచ్ఛ సేవా అభియాన్, ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తోంది. సెప్టెంబర్ 24న పట్నాలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలపై మేధోమథనం చేయటం సహా ఓటు చోరీ అంశంపై బీజేపీని ఇరుకున పెట్టడంపై ఈ సమావేశంలో అగ్రనాయకత్వం దృష్టి సారించనుందని పార్టీ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత్రి సోనియా గాంధీ, లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ, శాశ్వత, ప్రత్యేక ఆహ్వానితులు, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నాయకులు సీడబ్ల్యూసీ సమావేశానికి హాజరు కానున్నారు. బీహార్ ఎన్నికల ప్రచార వ్యూహాలపై సమాలోచనలు చేయనున్నారు. ఓటర్ అధికార యాత్ర ద్వారా మిత్రపక్షాలను రాహుల్ ఉత్సాహపరిచిన వేళ మహాగఠబంధన్ కూటమిలో సీట్ల పంపకాలపైన చర్చించనున్నట్లు సమాచారం. మంగళవారం కాంగ్రెస్ బీహార్లో 39 సభ్యులతో ప్రదేశ్ ఎన్నికల కమిటీని ఏర్పాటు చేసింది. బీహార్ కాంగ్రెస్ చీఫ్ రాజేష్ రామ్ సహా షకీల్ అహ్మద్ ఖాన్ వంటి వారు ఇందులో ఉన్నారు. అదనంగా రాష్ట్రానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఏఐసీసీ కార్యదర్శులు, సీడబ్ల్యూసీ సభ్యులు ప్యానెల్లో భాగం కానున్నారు. ఈ ఏడాది నవంబర్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. భారత్ కెనడా సంబంధాలు మళ్లీ బలపడుతున్న వేళ నిషేధిత ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థ సిక్ ఫర్ జస్టిస్ హెచ్చరికలు పంపింది. గురువారం వాంకోవర్లోని భారత దౌత్య కార్యాలయాన్ని ముట్టడిస్తామని ప్రకటించింది. భారత దౌత్య కార్యాలయ సందర్శనకు మరో తేదీని ఎంపిక చేసుకోవాలని ఇండో కెనడియన్లకు విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపింది.
ఇక కెనడాలోని భారత హైకమిషనర్ దినేష్ పట్నాయక్ ఫోటోకు టార్గెట్ గుర్తు పెడుతూ ఒక కరపత్రం విడుదల చేసింది. హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత హస్తం ఉందని 2 ఏళ్ల క్రితం అప్పటి ప్రధాని జస్టిస్ ట్రూడో చెప్పారని, ఇప్పటికీ ఖలిస్తానీలే లక్ష్యంగా భారత దౌత్య కార్యాలయం ఒక గూఢాచార నెట్వర్క్ను నడుపుతోందని ఎస్ఎఫ్జే ఆరోపించింది. ఖలిస్తాన్పై ప్రజాభిప్రాయ సేకరణ ప్రచారానికి నాయకత్వం వహిస్తున్న ఇందర్జీత్ సింగ్ గోసల్ను భారత ఏజెంట్లు హత్య చేసే ప్రమాదం ఉందని ప్రకటనలో ఎస్ఎఫ్జే తెలిపింది. జమ్మూ కాశ్మీర్ కట్రాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మాతా వైష్ణోదేవి ఆలయం 3 వారాల తర్వాత తెరుచుకుంది. ఆగస్టు 26న కురిసిన భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడి మందిర ప్రాంగణంలో 34 మంది మృతి చెందగా 20 మంది గాయపడ్డారు. ప్రతికూల వాతావరణం కొనసాగుతుందన్న సూచనలతో త్రికూట పర్వతంపై ఉన్న మందిరాన్ని వరుసగా 22 రోజుల పాటు మాతా వైష్ణోదేవి ఆలయ బోర్డు మూసివేసింది. ఫలితంగా దేశంలోని నలుమూలల నుంచి వెళ్లిన భక్తులు తీవ్ర నిరాశతో వెనుదిరిగి ఇప్పుడు వాతావరణం అనుకూలంగా మారడంతో పాటు నవరాత్రి సమీపించడంతో ఇవాళ ఉదయం 6 గంటల నుంచి భక్తులకు దర్శనాన్ని పునః ప్రారంభించారు. యాత్ర ప్రారంభ కేంద్రమైన బంగంగా దర్శని గేట్ వద్ద వందలాది మంది భక్తులు క్యూ కట్టారు. 3 వారాల తర్వాత యాత్ర ప్రారంభమవడంతో సందర్శకులు హర్షం వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో 2 మృతదేహాలు కలకలం రేపుతున్నాయి. ఓ పొలంలో ఉన్న బావిలో 2 మృతదేహాలు లభ్యమయ్యాయి. కాకినాడ జిల్లా ఏఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. తాటిపర్తికి చెందిన సూరిబాబు, శ్రీను మృతదేహాలుగా గుర్తించారు. అయితే ఇది హత్య, ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. సుజాత నెల్లూరు జిల్లా సంగం మండలం పెరమన జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదం ఒక ట్రిప్పరు మరియు ఒక కారు ఢీకొన్నాయి. కారులో ఉన్న 6 మంది అక్కడికక్కడే చనిపోయారు. మరో అతని పరిస్థితి సీరియస్ గా ఉంది. అతనిని 108 లో ఆత్మూరు హాస్పిటల్కి తరలించారు. ఇది జాతీయ రహదారి ఎప్పుడు రద్దీగా ఉంటుంది. దీనివల్ల నిరంతరం ప్రమాదాలు రోజుకొక ప్రమాదం అయినా జరుగుతూ ఉంటుంది. ఈ కారు వచ్చి కడప నుంచి నెల్లూరు వైపు వెళ్తుంది. ట్రిప్పర్ వచ్చి నెల్లూరు నుంచి సంగం వైపు వెళ్తుంది. ప్రమాదం జరిగింది. వివరాలు ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. అంతే మేడం. ధన్యవాదాలు కరీముల్లా. మాంసాహారం తినే కుటుంబంలో పుట్టిన బిగు కుమార్ 10 ఏళ్ల కిందట చదివిన రామాయణం, భగవద్గీతల స్ఫూర్తితో పూర్తి శాకాహారిగా మారిపోయారు. పసి వయసులోనే పోలియోతో వికలాంగుడిగా మారిన ఈయన ఢిల్లీలో డిగ్రీ చదివారు. బీహార్లోని శివహర్లో తన ఇంటికి సమీపంలోనే శాకాహార విద్యాలయం ప్రారంభించి 15 ఏళ్లుగా పిల్లలకు ఉచిత విద్యాబోధన చేస్తూ బిగుసర్గా పేరు పొందారు. శాకాహారంపై పిల్లల్లో అవగాహన పెంచే ఉద్దేశంతో కేవలం వెజిటేరియన్ విద్యార్థులకు మాత్రమే ఇక్కడ ప్రవేశం కల్పిస్తున్నారు. పరిసర ప్రాంతాల్లోని 40 మంది విద్యార్థులు ఈ పాఠశాలకు వస్తున్నారు. బ్యాటరీతో నడిచి ట్రైసైకిల్ ఆధారంగా రాకపోకలు సాగించే బిగుసరు ప్రభుత్వ సహకారం లేకుండా తన విద్యార్థుల విజయమే గొప్ప రివార్డు అని చెబుతున్నారు.